Welcome to my channel, Arif's Audiology. Please do subscribe and press the bell icon button to get more updates. ఈ వీడియోలో మీ అంతకు మీరే టినైటిస్ని ఎలా ఇంటి దగ్గర క్యూర్ చేసుకుంటారు, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తారు, ఎటువంటి మెథడ్స్ ఫాలో అవుతారు అనేది దాని గురించి మాట్లాడదాం. ఇంకా ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడదాము. ఇక టినైటిస్ అంటే ఏంటంటే మనకు ఒక చెవి నుంచి ఒక శబ్దం అనేది మనకు వినిపిస్తుంది. అదేంటంటే లోపల చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ బ్రెయిన్లో ఉన్న కొన్ని ఆడిటరీ ఏరియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు వినిపిస్తుంది. ఇక చెవిలో కంటిన్యూస్గా మనకు సౌండ్ వినిపిస్తుంటే మనం ఏ పని సరిగా చేయలేము, ప్లస్ మనకు సరిగా నిద్ర రాదు, ఇంకా వేరే యాక్టివిటీస్లో మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేము, పీస్ఫుల్గా ఉండము. కాబట్టి దీనివల్ల మన లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంటుంది. ఈ టినైటిస్ వల్ల చాలామందికి ఎక్కువగా కోపం కానీ ఇంకా ఇరిటేషన్ కానీ ఇంకా ఏంటంటే వాళ్ళ లోపల ఒక భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళు ఇటువంటి సౌండ్ వింటారు కాబట్టి ఇదేంటని, దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇది ఎందుకు వస్తుందని దాని గురించి చాలా సందేహాలు ఉంటాయి. సో డోంట్ వరీ, ఇలాంటి సందేహాలు ఇలాంటి భయాలు పోగొట్టడానికి మేము కొన్ని చిట్కాలు చెప్తాము, కొన్ని హోమ్ ఎక్సర్సైజెస్ చెప్తాను. దానివల్ల మీ ప్రాబ్లం అనేది పూర్తిగా వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రాబ్లం నుంచి మీరు మొట్టమొదటగా బయటపడాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్ అంటే మీరు ఎక్కువగా బిజీ ఉంటే లేకుంటే వేరే యాక్టివిటీస్ స్ట్రెస్ వల్ల కానీ ఎక్కువగా మీరు ఎఫెక్ట్ అవుతున్నారంటే రిలాక్స్ చేసుకోండి. దీని అర్థం ఏంటంటే మీ బాడీ పార్ట్లో ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాటిని విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడు మీ న్యూరాన్స్ అన్నీ, మీ మజిల్స్ అన్నీ మామూలుగా పనిచేస్తాయి. ఇక టినైటిస్ని తగ్గించాలంటే ఫస్ట్ మొట్టమొదటి ఎక్సర్సైజ్ 1 ఏంటంటే కంప్లీట్ మజిల్ రిలాక్సేషన్. సో మీ బాడీ చాలా టైట్గా ఉంటుంది, స్ట్రెస్ లెవెల్కి గురైంది కాబట్టి మీరు ఇక్కడ ప్రతి మజిల్ని మీరు రిలాక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మజిల్ రిలాక్సేషన్ లేదనుకోండి మీ బాడీలో మీ చాలా ఆర్గాన్స్ సరైన పద్ధతిలో సరైన వేలో ఫంక్షనింగ్ చేయవు. సో వాటికి రిలాక్సేషన్ అవసరం. ఎప్పుడైతే రిలాక్సేషన్ ఉండదు అప్పుడు ఆ టైంలో మీ మజిల్స్ కానీ చాలా దాంట్లో హీట్ పెరిగిపోతుంది అండ్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ని పంపించవు. ఇక ఈ ఫస్ట్ కంప్లీట్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్లో నంబర్ 1 స్టెప్ ఏంటంటే ఒక పీస్ఫుల్ ప్లేస్, మీ ఇంట్లో ఒక రూమ్ అంటే బెడ్రూమ్ కానీ ఇంకా ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్లో మీకు ఎటువంటి శబ్దాలు, బయట శబ్దాలు ఎక్కువగా రాకుండా పీస్ఫుల్గా ఉన్నట్లు చూసుకోండి. ఇక మోస్ట్లీ మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇంకా లేకుంటే ఎర్లీ ఈవినింగ్లో చేయాలి. ఎందుకంటే ఆ టైంలో బయట శబ్దాలు కానీ నాయిస్ కానీ తక్కువగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి వెరీ రిలాక్సింగ్గా ఉంటుంది మీకు. ఇంకా మీ ఈ యాక్టివిటీ అనేది చాలా సక్సెస్ఫుల్గా మీరు చేసుకోవచ్చు. ఇక స్టెప్ 3లో ఏంటంటే మీరు ఒక చైర్ని తీసుకోండి. ఆ చైర్ కూడా సాఫ్ట్గా ఉండాలి. ప్లస్ బ్యాక్ సైడ్లో అయితే మీకు ఆ చైర్ అనేది ఇలా మూవబుల్ కాకుండా నాన్ మూవబుల్ చైర్ని తీసుకోండి. అది స్టిఫ్గా స్టాండర్డ్గా ఉండాలి. ఎందుకంటే మీరు బ్యాక్ సైడ్లో ఇలా దాన్ని ఆని ఉన్నారనుకోండి అప్పుడు మీరు మీ బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచి కూర్చోవచ్చు. ఇక స్టెప్ 4లో ఏంటంటే మీరేంటంటే కాలు పైన కాలు వేసుకోవడం కానీ చేతులు కట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా స్ట్రైట్గా ఎలా అయితే యోగాలో కూర్చుంటారు కదా అలా స్ట్రైట్గా సరిగ్గా మీరు కూర్చోవాలి. ఇక స్ట్రైట్గా కూర్చున్న తర్వాత మీరు ఏం చేయాలంటే శ్వాస పీల్చుకోవాలి. శ్వాస స్లోగా పీల్చుకోండి. ఇంకా ఈ శ్వాస పీల్చుకున్నప్పుడు మీరేంటంటే మీ గాలిని ఎలా పీల్చుకుంటున్నారు దాన్ని ఒకసారి ఊహించుకోవాలి. ఇంకా న్యాచురల్ నార్మల్ రిథంలో మీరు శ్వాసను పీల్చుకున్నట్లు ఎలా ఉంటుందో అలా ఊహించుకోవడం అనేది జరిగినప్పుడు అంటే శ్వాస పీల్చుకోవడం కానీ వదలడం కానీ ఎలా చేస్తున్నారో ఆ రిథంని ఒకసారి మీరు గమనించాలి. ఇక స్టెప్ 6లో ఏం చేయాలంటే ఒకసారి నోస్ ద్వారా గాలి డీప్గా తీసుకొని ఆ గాలిని అలాగే హోల్డ్ చేయండి కొద్ది సమయానికి కోసం. సో కొద్ది టైం తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఆ గాలిని స్లోగా మీ నోటి ద్వారా వదలండి. ఇలాగే ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చేయండి. ఇక స్టెప్ 7లో ఏం చేయాలంటే మనము ఎప్పుడైతే గాలి వదులుతున్నామో
ఎప్పుడైతే గాలి వదులుతున్నామో ఆ టైంలో ఏం చేయాలంటే మనము స్లోగా మన టెన్షన్ని రిలీజ్ చేయాలి. అంటే మన బాడీ పార్ట్స్ కూడా స్లోగా రిలాక్స్ అవుతున్నట్టు టెన్షన్ని తగ్గించుకోవాలి. ఎలాగైతే బెలూన్లో గాలి స్లోగా తగ్గుతుందో అప్పుడు బెలూన్ సైజ్ కూడా స్లోగా తగ్గుతుంది కదా. పెద్ద బెలూన్ నుంచి చిన్న బెలూన్ లాగా మారే వరకు ఎలా అయితే గాలి వెళ్తుందో అలాగే మన బాడీలో కూడా అన్ని పార్ట్స్వి టెన్షన్స్ తగ్గించుకునేటట్లు మీరు గాలి స్లోగా వదలాలి. ఇక దీని తర్వాత మీరేం చేస్తారంటే స్టెప్ 8లో మీకు కాలకున్న వేళ్ళు లోపలికి ఇలా టైట్గా ముడుచుకోండి. ఇలా టైట్గా ముడుచుకున్న తర్వాత వాటిని స్లోగా రిలీజ్ చేయండి. ఇక స్టెప్ 9లో ఏం చేస్తారంటే ఇదే విధంగా మీకు వేరే పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే మన తొడలు ఉన్నాయి కదా, ఆ తొడలను కూడా టైట్ పెట్టేసి దెన్ స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి. ఇలాగే వేరే పార్ట్స్ యాంకిల్స్ కానీ క్యాల్వ్స్ కానీ ఇవన్నీ బాడీ పార్ట్స్ని ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు స్టెప్ 10లో ఏమనిపిస్తుంది అంటే అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మీ బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది, మీరు శ్వాస పీల్చుకునే విధానం అనేది ఆల్మోస్ట్ కామ్గా చాలా నార్మల్గా అవుతుంది. ఇక టినైటిస్ని తగ్గించడానికి రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే ఇమాజిన్ ఏ పీస్ఫుల్ ప్లేస్. అంటే చాలా శాంతిగా ఎక్కడైతే పీస్ఫుల్గా ఉంటుందో అలాంటి ప్లేస్ని మనం ఊహించుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గార్డెన్, లేకుంటే ఒక స్పిరిచువల్ ప్లేస్, లేకుంటే ఒక అడవి. ఈ ఎక్సర్సైజ్లో మీరు ఇమాజిన్ చేసిన ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్లో డిస్టర్బెన్స్ ఉండకుండా ఒక చైర్ తీసుకొని ఆ చైర్లో కూర్చోండి, ఇంకా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత అప్పుడు ఇమాజినేషన్ స్టార్ట్ చేయండి. అంటే మీరు ఈ రూమ్ నుంచి బయటికి వెళ్తున్నారు, డోర్ ఓపెన్ చేశారు, ఇంకా ఇలా మీరు స్లోగా నడుచుకుంటూ ఒక గార్డెన్లోకి వచ్చినట్లు స్టెప్ 3లో మీరు ఊహించుకోండి. తర్వాత స్టెప్ 4లో మీరు అక్కడ గార్డెన్లో ఉన్నారు కాబట్టి గార్డెన్లో పిల్లలు అరుస్తుంది కానీ ఇంకా చిన్న బర్డ్స్ కానీ ఏదైతే చిన్న సౌండ్స్ చేస్తుంటాయో ఆ సౌండ్స్ అన్నిటినీ మీరు వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాటిని మీరు ఎలా అయితే జరుగుతుందో వాటిని ఊహించుకోవడం అనేది చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు రూమ్లో ఉండి గార్డెన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు కాబట్టి గార్డెన్లో కూడా బ్రీజ్ అనేది, గాలి అనేది మీ చర్మాన్ని తగిలినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో దాన్ని కూడా ఒకసారి ఊహించుకోండి. ఇంకా స్టెప్ 6లో ఏం చేస్తారంటే గార్డెన్లో ఉన్న చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు గాలి వచ్చి తగిలినప్పుడు ఆకులు మూవ్ అవ్వడం, ఆ సౌండ్ కూడా ఒకసారి ఫీల్ అవ్వండి, ఊహించుకోండి. ఇంకా గార్డెన్లో ఉన్న చిన్న పౌండ్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఆకులు దాంట్లో పడి ఉంటాయి కదా, వాటిని గ్రీన్, గోల్డ్, రెడ్ ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి ఊహించాలి. ఇంకా అవి మూవ్ అవుతున్నట్లు కూడా ఒకసారి ఊహించుకోండి. ఇంకా ఏంటంటే మీరు నడుస్తున్నప్పుడు గార్డెన్లో ఉన్న గ్రీన్ గ్రాస్ మీ పాదాలకు తగిలినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటో అది కూడా ఒకసారి మీరు ఊహించుకోండి. ఇక స్టెప్ 9లో ఇలాగే మీకు ఏవైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే వాటిని ఇమాజిన్ చేసుకుంటూ ఊహించుకుంటూ మీరు అలాగే అక్కడ టైం స్పెండ్ చేయండి. అదేవిధంగా మీరు మళ్ళీ స్లోగా మీ ఇంటికి వచ్చినట్లు ఊహించుకోండి. ఇక టినైటిస్ తగ్గించుకోవడానికి చేయవలసిన ఎక్సర్సైజ్ నెంబర్ 3 ఏంటంటే మెడిటేషన్. ఇక స్టెప్ 1లో మీరు కంఫర్టబుల్గా మీ చైర్లో కూర్చోండి, డిస్టర్బెన్స్ లేని రూమ్లో, ఇంకా మీ కళ్ళు కూడా మూసుకోండి. ఇంకా ఏంటంటే మీ పాదాలు కింద ఫ్లోర్ తగ్గేటట్లు చూసుకోండి. ఇలా స్టెప్ 4లో మీరు కళ్ళు మూసుకొని మీ చేతులు కాళ్ళు మీరు చైర్ పైన కూర్చున్నట్లు ఊహించుకోండి. ఇంకా మీ చేతులు చాలా సాఫ్ట్గా ఇంకా రిలాక్స్గా ఉన్నట్లు ఊహించుకోండి. అదేవిధంగా మీ భుజాలు ప్లస్ మీ ఫేస్ రిలాక్స్గా ఉన్నట్లు ఊహించుకోండి. ఇక స్టెప్ 7లో ఏం చేస్తారంటే మీరు స్టడీగా శ్వాస పీల్చుకోవడం ఇంకా వదిలేయడం ఒక రిథమికల్గా చేసేటట్లు చేయండి. ఇక్కడ స్టెప్ 8 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ బాడీలో ఏ బాడీ పార్ట్లో అయితే మీకు పెయిన్ కానీ లేకుంటే స్టిఫ్నెస్ కనిపిస్తుందో ఆ బాడీ పార్ట్ పైన మీరు ఫోకస్ చేయండి. ఆ బాడీ పార్ట్ని స్లోగా రిలాక్స్ చేసేటట్లు చూసుకోండి. ఈ ప్రక్రియలో మీరు ఎలాంటి దురాలోచనలు కానీ వేరే బయట ఊహాలోకంలోకి వెళ్ళకూడదు. ఇక దాని తర్వాత ఏంటంటే స్టెప్ 10లో మీరు ఏం చేయాలంటే మీ బాడీ పార్ట్లో స్పెషల్గా ఏంటంటే ఫింగర్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ ఫింగర్స్, ఆ ఫింగర్స్ని ఒక సర్కిల్ వేలో స్లోగా మూవ్ చేస్తూ ఉండండి. ఆ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఏంటంటే మేజర్గా బ్రెయిన్ టు మీ అదర్ పెరిఫరల్ బాడీ పార్ట్స్ ఉంది కదా, ఆ పార్ట్స్ మధ్యలో కనెక్షన్ కంట్రోల్ అనేది పెరుగుతుంది. ఇంకా దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేస్తూ మరి మనం రోజువారీ ఎక్సర్సైజెస్ అంటే మన వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇంకా మనం స్విమ్మింగ్ కానీ, ఇంకా బయట అవుట్డోర్స్ కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనము యాక్టివ్గా ఉంటాము, మన బాడీలో అన్ని బాడీ పార్ట్స్తో కంట్రోల్ ఉంటుంది. ఇక దీంతో సహా కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా టినైటిస్ని మనము కొద్దిగా అవాయిడ్ చేయవచ్చు. ఏంటంటే స్పెషల్గా మీరు చిన్నపిల్లలతో ఆడుకోవడం, అంటే ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం కానీ, ఇంకా మీకు ఇష్టమైన యాక్టివిటీస్ని చేయడం కానీ, ఇంకా మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి చిల్ అవ్వడం కానీ, ఇంకా పెయింటింగ్ చేయడం వల్ల కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు టినైటిస్ గురించి ఎక్కువగా ఆలోచించరు. మీ ధ్యానం మొత్తం ఆ యాక్టివిటీ పైన బిజీ ఉంటారు కాబట్టి అప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ టినైటిస్ అనేది చాలా కంటిన్యూస్ సౌండ్ కాబట్టి దీన్ని వినకుండా ఉండాలంటే మీరు కొన్నిసార్లు మీకు ఇష్టమైన మ్యూజిక్ కానీ లైట్గా పెట్టుకొని వింటే ఆ సౌండ్ అనేది మీకు రాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని సౌండ్స్ ఉంటే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే మీకు ఈ టినైటిస్ సౌండ్ అనేది ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది, వినపడదు. అంటే ఫ్యాన్ నాయిస్ కానీ, ఇంకా మీకు గడియారం సౌండ్ కానీ, లేకుంటే వర్షం బయట పడుతున్నట్టు ఆ సౌండ్ కానీ, ఇంకా సీ షోర్లా ఆ ఏరియాలో ఎలా అయితే సౌండ్స్ ఉంటాయి అలాంటి సౌండ్స్ కానీ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్లో మీకు టినైటిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కువగా ఇరిటేషన్గా ఫీల్ అవ్వదు. ఒకవేళ మీ చుట్టుపక్కల న్యాచురల్ సౌండ్స్ లేవంటే మీరు ఒక సిడీ కూడా దొరుకుతుంది. ఆ సిడీలో మీరు ఈ సౌండ్స్ అన్నీ ప్లే చేసుకొని వినొచ్చు. దీనివల్ల నా టినైటిస్ సౌండ్ అనేది మాస్క్ అవుతుంది. ఇక టినైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక ఫుడ్ తింటున్నప్పుడు మీకు ఈ టినైటిస్ అనేది సౌండ్ అనేది ఎక్కువగా వస్తుందంటే ఆ టైంలో మీరు ఏం చేయండి అంటే ఆ ఫుడ్ అనేది ఒక 2 వీక్స్ వరకు తినకుండా ఉండండి. ఒకవేళ ఆ 2 వీక్స్ లోపు మీకు ఈ సౌండ్ అనేది తక్కువగా వినిపించిందంటే అప్పుడు మీకు ఏమర్థమైంది, ఈ ఫుడ్ తినడం వల్ల నేను ఎక్కువగా నాకు టినైటిస్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ ఫుడ్ని పూర్తిగా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మీరు మా ఛానల్ ఆరిఫ్స్ ఆడియాలజీని సబ్స్క్రైబ్ చేయండి.